చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని శ్రీ శ్రీ మద్దెలమ్మ అమ్మవారి దేవాలయంలో 8వ వార్షికోత్సవ బోనాల మహోత్సవంలో భాగంగా శనివారం మహాయజ్ఞ కార్యక్రమం, అదేవిధంగా నూతన పంచముఖ హనుమాన్ మరియు నూతన నవగ్రహాల ప్రతిష్ట ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉద్దేశించి దేవాలయ వ్యవస్థాపక అధ్యక్షులు, దేవాలయ అధ్యక్షులు గోసిక స్వామి మాట్లాడారు. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని శ్రీ శ్రీ మద్దెలమ్మ అమ్మవారి దేవాలయంలో 8వ వార్షిక బోనాల మహోత్సవంలో భాగంగా శనివారం మహాయజ్ఞ కార్యక్రమం, అదేవిధంగా నూతన పంచముఖ హనుమాన్ మరియు నూతన నవగ్రహాల ప్రతిష్ట ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దేవాలయ వ్యవస్థాపక అధ్యక్షులు గోసిక స్వామి మాట్లాడుతూ, చౌటుప్పల్ పట్టణంలో మణికంఠ నగర్లో గత ఎన్ని సంవత్సరాలు పద్మశాలిల దైవం మధ్యలో బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ సంవత్సరం దేవాలయంలో నూతనంగా పంచముఖ హనుమాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. కనుక చౌటుప్పల్ భక్తులందరూ దర్శించి దైవకృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతూ రేపు జరిగే బోనాల కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ బోనాలను సమర్పించి అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యదర్శి గోస్కే రవి, ఉపాధ్యక్షులు గుర్రం నరసింహ, సహాయ కార్యదర్శి గంజి రామచంద్రం, కోశాధికారి జిల్లా నరసింహ, సభ్యులు గోషిక రాజేందర్, నల్ల రమేష్ స్వామి, బాల్యం చంద్రయ్య, వనం రాజు, కోడి వనిత, వనం జయశ్రీ, సలహాదారులు సత్యనారాయణ, రామలింగం, బడుగు శ్రీరాములు, మాజీ ఎంపీపీ చిక్కా నరసింహ, మాజీ ఎంపీటీసీ గోషిక సుమతి, కరుణాకర్, మార్కండేయ స్వామి, దేవాలయం అధ్యక్షులు గోషిక నరసింహ, గోసిక అంజయ్య, భాస్కర్, కృష్ణ, బాలరాజు పాల్గొనడం జరిగింది.